1వ వచనము. మన మధ్యలో ఉన్న దైవ సేవకుడు బిడ్డ ఎలీషా రాజు చదువుతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని. దేవుడు మన వెలికిడులో చిన్న మాట ప్రార్థన చేసుకుని, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు. దేవుని వాక్యం మనం ఆలకిద్దాం. దేవుడు తన ముఖ కాంతిలో నుండి తన సిలువు చాటును తన దాసుని మరుగుపరుచుకుని, తండ్రి ఆయన మాత్రమే ప్రత్యక్షమగుడుగాక. ప్రభువా, నీవు గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిశుద్ధమైన దేవుడు, ప్రతి స్థలంలో ఉన్న మహాదేవుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, నీలాంటి దేవుడు ఇహలోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నారా? లేరు తండ్రి. ఇదిగో నీ వాక్యము జీవం గల దేవుని నోటి మాట బయలుదేరుచుండగా మా ప్రాణ ఆత్మ శరీరాలను నీ వాక్యమే స్వస్థపరిచేది, నీ వాక్యమే బలపరిచేది, మీ వాక్యమే నడిపించేది, పోషించేది నీ వాక్యమే, పరిపాలించేది నీ వాక్యమే. వాక్యమైన దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా అందరూ అక్షరాలలో చెప్తాండి. హల్లెలూయా. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వేద గ్రంథంలో యోహాను గారు తండ్రి రొమ్మున ఆనుకుని, యేసు రొమ్మున ఆనుకునిన యోహాను గారు యోహాను సువార్తను రాశారు. హల్లెలూయా. అలాగే ఆయన 3 పత్రికలు కూడా రాశారు. ఆమేన్. తర్వాత పద్మాసు దీపంలో ఒంటరిగా ఆయనను ఎక్కడ విశ్లేసిన అతని ప్రాణము పోలేదు. ఒకసారి ఏం చేశారు, వేడిగా మంచినీళ్ళు భోజనం వండుతాం కదండి, ఎసరు నీళ్ళు మరుగుతాయి కదా, అలా పెద్ద నూనెట, పెద్ద ఆయిల్, హల్లెలూయా హల్లెలూయా, ఆ నూనెలో యోహాను గారిని ఇసిరేశారట. హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం హల్లెలూయా. ఇంకొకసారి డాడీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ 17వ అధ్యాయంలో దేవుని కృప ద్వారా అక్కడ స్పష్టంగా ఒక మంచి ఆదరణ, ధైర్యము, నిరీక్షణ కలిగించే మహాదేవుడు సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు.
ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే దీర్ఘశాంతము దేవుడిచ్చిన ఫలాలలో ఒకటి. దీర్ఘశాంతము వహించువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా యేసు అని ఉంటుంది చూడండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి అమ్మా. ఆ జన సమూహములను ఆయన చూచి ఏంటమ్మా మొట్టమొదట చూచి, హల్లెలూయా, ఆయన ఏం చేస్తున్నారట? ఆయన జన సమూహములను చూచి, ఒక్క నిమిషం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు మత్తయి గారు ఇట్లా రాశారు చూచి అని. ఆయన అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత అద్భుతమో, ఇంకెంత వర్ణించలేనంత అద్భుతమైన వాక్కు మనలను నడిపిస్తూ ఉంది. ఆ యోహాను గారిని చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అక్కడ ఆ నూనెలో విసిరేస్తే యోహాను గారు అంట ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క ఆ పక్క ఈత కొడుతున్నారంట. చప్పట్లు హల్లెలూయా. ఆ పక్కనున్న పైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత మరుగుతున్న నూనెలోనే ఇతను ఈత కొడుతున్నాడు. ఇంకా ఇతను ఏమి చేయలేం. అన్ని దీవుల కంటే అతి భయంకరమైన దీవి పద్మాసు దీవి ఉంది. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు, రాడు కూడా. అందుకని యోహాను గారిని పద్మాసు ద్వీపంలో వదిలి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పద్మాసు ద్వీపం ఎక్కడుందంటే అడవులు, లోయలు, సముద్రాలు, అగాధాలు అన్ని దాటుకుని మనుష్య సంచారం లేని ప్రమాదకరం చెట్లే, అక్కడున్న చెట్లే విషతుల్యమైన చెట్లు. ఆకులు మనిషి దొరకగానే ఇలా మురిసిపోతాయండి. అంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో యోహాను గారిని విసిరేశారు. అక్కడ ఏమైంది? బహుశా యోహాను గారు అనుకుని ఉంటారు, ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఏకాంతంగా నిన్ను కొనియాడి, నిన్ను స్తుతించి, నిన్ను భజించి ఏకాంతము, హల్లెలూయా, ఏకాంతముగా ప్రభువా నేను ఒక్కడనే నీతో ఉండిపోవాలని ఉంది, ప్రార్థనలో ఉండిపోవాలని ఉంది. నీరు వద్దు, ఆహారం కూడా వద్దు ప్రభువా. అవేమి ఉన్నా భూమి మీద ఎంతమంది అన్నం తింటలేదు, నీళ్ళు తాగితేలేదు, ఎంతమంది ఎన్ని అద్భుతమైన, విలువైన, శ్రేష్టమైన అనే పదం కూడా వాడచ్చు. ఏమండి? విచిత్రమైన విషయం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా లేనంత, శిష్యులకు లేనంత క్షేమము, అద్భుతంగా వాక్యం నెరవేరలేదని అనేవారు ఎవరండి? వాక్యమే ఇప్పుడు నడుస్తుంది. అసలు సృష్టి అంతా వాక్యం ముందు నడిపిస్తుంది. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎలుగెత్తి నువ్వు హల్లెలూయా చెప్తే
దేవుడు నీ హల్లెలూయాని తీసి పక్కన ఆడాడు, దానికి ఒక బహుమతి ప్రతిఫలం దాచుతాడు. హల్లెలూయా. నువ్వు చేతులు ఎత్తడం వల్ల కూడా దేవుడు ఏం చేస్తాడంటే, యుద్ధములో జయమునిచ్చింది మోసే గారికి ఒక కాలంలో ఏంటంటే చేతులే. చేతులకి లాగెత్తున సరే ఇటో బండ అటో బండ తెచ్చిపెట్టేశారు. హల్లెలూయా. ఇంకా అలా పట్టేసుకుంటున్నారు ఇద్దరు మనుషులు. హల్లెలూయా. ఇక్కడేమో చేతులు తిప్పుతుంటే అక్కడ ఓడిపోతున్నారు. చేతులు ఎత్తినప్పుడల్లా విజయం వస్తుంది. నువ్వు నేను పెద్ద గొప్ప వాళ్ళని చెప్పుకుంటాం కానీ అసలు మన గొప్పతనం అంతా ఏ శిశువులు జీరో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ దగ్గరికి వెళ్ళాక అందరూ జీరో అయ్యారు. హల్లెలూయా. ఎందుకంటే సిలువను ఇలా కిందకి చూస్తామా పైకి చూస్తామా? పైకి చూస్తాం. హల్లెలూయా. సిలువను పైకి చూస్తారు కాబట్టి 4వ జామున యేసు వచ్చుచున్న కాలంలో హేయమైన వస్తువు, హేయమైన జంతువు 3వ మందిరాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నానంటే నాకు డౌట్ వచ్చి కాదు, మీకు తెలుసా లేదని అడుగుతున్నాను. హల్లెలూయా. 3వ మందిరము కట్టడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో దేవుడు నిర్మిస్తూ వస్తున్నాడు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరమని పిలువబడుతున్న మందిరము నా ప్రియులు దేవుని అభిషక్తులు డాక్టర్ సతీసాయి గారు మందిరం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మరొక అద్భుతమైనటువంటి, అసలు ప్రపంచంలోనే ఇంతవరకు ప్రపంచ దేశాలన్నిటిలో నుండి తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క రాయి, ఒక్కొక్క గుమ్మము అతి పరిశుద్ధమైనవి. దేవుని సన్నిధిలోనికి రాగానే అవి ఏమైపోతాయంటే ఆవరణ దగ్గరికి వచ్చినప్పటికీ సగం దరిద్రం పోతుంది, పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పటికీ పరిశుద్ధం అయిపోతాయి, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పటికీ అవి దేవుని హస్తముతో కుడి హస్తంతో తాకబడతాయి, దేవుని సన్నిధి అనుభవిస్తాయి. అలాగా క్రీస్తు జ్యోతి అనే గొప్ప దైవజనులు, గొప్ప మినిస్ట్రీస్ వారు అసలు అన్ని మందిరాల కంటే ఎక్కువ జనం పట్టే మందిరంగా అదొక పెద్ద వరల్డ్ రికార్డు సృష్టించేశారు. ఆ మందిరం ఎంట్రన్స్కి ఒక మామూలు వేరే యాంకర్ అంటారు కదా, లేఖర్నేమో రాసే లేఖర్ని ఏమంటారు, లేఖరి అంటారు. ఇంటర్వ్యూ చేసేవాడిని ఏమంటారు, యాంకర్ అంటారు. యాంకర్ ఎంత ఇప్పుడు వరకు ఎప్పుడు లేని విధంగా మహిమకరమైనటువంటి స్థితిలో దేవాది దేవుడు చేసిన గొప్ప ప్రతిఫలమైన కార్యం ఏమిటంటే, అద్భుతమైన స్థానం ఏదంటే, అసలు ఆ క్రైస్తవుడు ఉప్పొంగిపోతూ పరవశిస్తూ దేవుణ్ణి స్తుతించే కాలం అది. దేవుని స్తుతించే కాలం. నీకెందుకయ్యా భయము, కలవరం నీకెందుకయ్యా? హల్లెలూయా. సేవనీదయా కలవరమెందుకు, చిన్నవాడు నడిపిస్తాడుగా, చిన్నవాడు నడిపిస్తాడుగా.
హల్లెలూయా. ఆ పద్మాసు దీవులో యోహాను గారిని విసిరేయగానే చీడ వదిలింది, పీడ వదిలింది, శని వదిలింది అనుకున్నారు. కానీ చరిత్ర ఒకటి రాస్తున్నారనే సంగతి మర్చిపోయారు. గట్టిగా కళ్ళు చెప్పండి. చరిత్ర హల్లెలూయా. యేసు అనే ఒక గొప్ప శక్తి, రక్షణ. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ యేసు క్రీస్తు అంటే రక్షించబడిన వ్యక్తిని అభిషేకం కాపాడుతుంది. అంతతో అయిపోలేదు. పరలోకము నుండి దేవుడు 2 దేవదూతలను కూడా పంపారు. దానికి వాక్యాధారాలు కూడా చూపిస్తాను. రక్షణ పొందిన ప్రతి బిడ్డకి మంచినీళ్ళు రక్షణ పొందిన ప్రతి బిడ్డకి 2 దేవదూతలు ఉంటారని వాక్య ఆధారాల చేత నమ్మాలి. హల్లెలూయా. అమ్ముకోకూడదు, దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి. దేవుడికి స్తోత్రం. అలా చేశారు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, యేసు రొమ్మున ఆనుకున్న యేసు యోహాను, యేసు రొమ్మున ఆనుకున్న యోహాను ప్రపంచానికి ఇచ్చాడు. ఒంటరిగా దూరంగా ఎలివేయబడుతున్నావా? స్నేహితులతో ఎలివేయబడ్డావా? బంధువులతో ఎలివేయబడ్డావా? ఇరుగు పొరుగు వారితో ఎలివేయబడ్డావా? రక్త బంధువులతో ఎలివేయబడ్డావా? ఏంటి నేనేంటి, నాకు ఇలా జరుగుతుంది ఏంటి, నా ప్రార్థన ఏమైపోయింది, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయి, నేను కార్చుచున్న కన్నీళ్ళు ఏమైపోతున్నాయి, నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్నావా? మానవ రూపంలో రక్త మాంసాలు కలిగి ఉన్నాం కనుక భేదాభిప్రాయాలు రాక మానవు. కానీ అన్నిటికంటే అతి శ్రేష్టమైన అనుభవం కలిగిన వాడు మన ఎదుట నడిచి వెళ్ళాడు. సముద్రుడైన ఆయన ప్రభువైన యేసు, ప్రభువైన యేసుక్రీస్తు. ఒక రాత్రికి రాత్రో పగలకు పగలో ఓ మాపు అనే క్రీస్తుకు పూర్వం క్రీస్తు సగం అని అనేలేదండి. ముఖ్యమైన ఆధారాలు, కంటి కళ్ళ ముందు ఆధారాలు, కళ్ళ ముందు ఆధారాలు, రుజువులు దేవాది దేవుడు ఉంచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ పెద్దలు లేచి వచ్చితే క్రమంగా వచ్చి సంఘ పెద్దలు వారి స్థలాల్లో కూర్చోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మన మధ్యలోనికి ఇంకా పెద్దవారు చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. వారు దారిలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీతో చాలా చాలా పెద్దవారు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి గట్టిగా కలుగుతా చెప్పండి. యేసయ్య ఎంత మంచి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భూలోకంలో ఉన్న చెట్లన్నీ పెనలైపోయి, ఆకాశం అంతా ఒక పుస్తకం అయిపోయి రాసిన, చరిపెట్టలేనండి, తుయ్యలేనండి, రాయలేనని అద్భుతాలు యేసయ్య చేశారు. చెప్పండి అమ్మా. మీరు అల్లు చెప్తారో నేను ప్రసంగం ముగించునా? గట్టిగా అల్లులో చెప్పండి. థామస్ ఎలిసా డాడీ అల్లులో చెప్పండి. ఎలిసా థామస్ గారు అల్లులో కూడా చెప్పండి. దేవుడు ఎంత మంచివాడండి. ఆయన గొప్పతనం ఎంత గొప్పదండి. తూర్పు నుండి పడమర వరకున్న దేవుడా, నింగి నుండి నేల వరకు
ఉన్న దేవుడా, తూర్పు నుండి పడమర వరకున్న దేవుడా, నింగి నుండి నేల వరకు ఉన్న దేవుడా, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, మహాదేవుడా, బలమైన దేవుడా, తూర్పు నుండి పడమర వరకున్న దేవుడా, నింగి నుండి నేల వరకు ఉన్న దేవుడా. ఎందుకున్నారండి ఆయన? ఈ తూర్పు నుండి పడమర, ఆకాశం నుండి నింగి నుండి భూమికి, నింగి నుండి పొడమకి ఈ మధ్యలో ఉన్నది పంచభూతాలు, మానవుడు. ఆ మానవుడును ప్రేమించిన వాడి యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు భక్తులను కూడా ఏం చేశారంటే, ఈ లోకంలో ద్వేషం ఏమిటండి? ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. మహాదేవుడు శిష్యుడు పద్మాసులో పడిపోయి ఏం చేస్తున్నాడు? అక్కడ పడిపోతూ కూడా ఏం వెళ్ళుకొని, హల్లెలూయా, ఏమైందంటే, హల్లెలూయా, అక్కడ జరిగిన గొప్ప సంగతి కంటే మొట్టమొదట యోహాను గారి కంటే ముందు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ వచ్చాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మొట్టమొదట అక్కడ ఏమన్నారు? యేసు ఈ మాటలు చెప్పి, ఆకాశము అంటే సంస్కృతంలో పరలోకము అని అర్థం. సంస్కృతంలో ఆకాశము అనంటే తెలుగులో పరలోకం అని అర్థం. పరలోకం వైపు చూసి అనగా దేవుడుండే స్థానం వైపు చూసి, మరి అదేటండి మీరు అలా అంటారేటండి? మరి యేసు ప్రభు వారు అలాగైతే దేవుడు కాదనమాట. దేవుడి వైపు చూసి అని అంటారేంటి? అయితే ఆయన దేవుడు కాదా? అందుకే నాకు కొంచెం డౌట్ ఉందండి. 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, నా డౌట్ క్లారిఫై చేయండి అని అడిగిన వారికి ఈరోజు ఈ వర్తమానం ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు పేరిట ప్రేరేపించబడి మేము ముందు దేవుడిని నిలిపి ఉన్నాడు. 53:4వ లేఖనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము వచనము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగాలు అన్నాడా, నా రోగాలు అన్నాడా? ఏమండి? ఆయనకు రోగం లేదు, ఆయనకు తెగులు లేదు, ఆయన భూమి మీద ఎవరినైనా నన్ను క్షమించండి అని ఎవరినైనా అన్నట్టు కనపడుతుందా మనకి? ఎందుకంటే క్షమించుండి అనేవారు ఎవరంటే నరమాత్రులు. అవ్వమ్మ కొడుకులో నుంచి వచ్చిన మనుషులు క్షమించండి అనే పదం అన్నారు. అంతేగాని దేవుడు చేసిన చేతులతో చేసిన నరులు కూడా ఏ పాటి వారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నరులను కూడా ఏమన్నాడు బిడ్డ? ఏ పాటి వారు అంటే 90వ కీర్తనలో అంటాడు, నరులారా తిరిగి రండి. ఎక్కడి నుంచి రమ్మంటున్నారు ఆయన? అల్లదిగో ఈ వచనం చదువు బిడ్డలారా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అనుకుంటున్నారు, లోకంలో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, చదువుతాం ఆ వచనం చదవండి. భరించెను మన వ్యసనములను వహించెను. ఏంటండి అయ్యి? వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను. అయినను అంటే వ్యసనాలు భరించాడు, మన వ్యసనాలు
మన రోగాలు కూడా భరించారు ఆయన. అయినను మొత్తబడిన వానిగాను. సరిపోలేదా ఇంకాని? దేవుని వలన బాధింపబడి ఏమండి సరిపోలేదా? ఏమండి నిజం చెప్పండి. శిక్ష నీవు పొందవలసిన శిక్ష, నీవు అనుభవించవలసిన శిక్ష, నీ పక్షముగా ఏ మచ్చ కలంకము డాగు లేని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీ రోగములను నీ వ్యాధులను కూడా హల్లెలూయా హల్లెలూయా ఎందుకు భరించారు ఆయన? 10వ వచనంలో ఉంటుంది, ఆయన అతనికి వ్యాధి కలిగజేశారు. నడవగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. యెహోవాకేమో ఇష్టమైంది, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. వ్యాధి కలిగజేశారు. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచెను. అంటే బలి అవుతే ఇంకేం మిగులుతుంది? బలి అయిపోయారు. పద్మాసు దీవులో యోహాను గారు వెళ్ళిపోయారు. అందరూ అనుకున్నారు పీడ వదిలిందని. యేసు ప్రభువారిని కూడా హింసలు, చిత్రహింసలు చేసి అతి యవ్వన ప్రాయంలో సిలువ వేసేసి ఏమనుకున్నారు తెలుసా? శని వదిలింది అనుకున్నారు, పీడ వదిలింది అనుకున్నారు. ఆ మాట కూడా ఉంటుంది, పీడ అనే మాట కూడా ఉంటుంది. హల్లెలూయా. సమయం లేక నేను చూపిస్తలేదు, ఎందుకంటే వింటున్న మీ అందరూ వాక్యంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, తెలుసుకున్నవాళ్ళు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ వాక్యాలు తెలుసు. వాక్యం తెలియని వారంటూ ఈ భూలోకంలో ఒక్కరు కూడా లేరు. అదే దేవుడు రాకడికి సూచించింది. అంతటా అందరూ మారు మనసు పొంది ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తమై నీటిలోనికి వెళ్ళి ప్రతి వారు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నీటిలో మునిగి బాప్తిజం తీసుకోవాలి. నీ చేతనవితే విను, చేతనవ్వకపోతే తెలుసుకో, సత్యం తెలుసుకో. యేసు ప్రభు అంతటి వారే యోర్దాను నదిలోనికి దిగి బాప్తిజం ఇచ్చే యోహాను గారితో బాప్తిజం అడుగుతుంటే, ఆయన యవ్వనాన్ని మొండి పెడుతుంటే, నీతి నిమిత్తము ఎలాగో జరగనేటి అని యేసయ్య అన్నారు. యోర్దాను నదిలో. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా మంది భక్తులు, చాలా మంది నాయకులు, అధికారులు యేసుక్రీస్తు వారు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారో అదే యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. తర్వాత మాట చదవము. దేవుని వలన బాధింపబడిన వారు. ఎక్కడ ఇది ఏంటండి? ఇది అర్థం చేసుకోవాలి కదా కొంచెం అని అంటున్నాడు అమాయకుడు. బైబిల్ అర్థం కాలేనివాడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియని వాడు ఏం మాట్లాడతాడు? వాడు మాట్లాడే మాటల్లో జీవమే ఉండదు. వాడు ఏదేదో మాట్లాడతాడు, నీరసం వచ్చేసి మాటలు మాట్లాడతాడు, విశ్వాసం సన్నగిల్లిపోయే మాటలు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ లేదంటాడు, అన్య భాషలు అసలు లేవే అని అంటాడు, ఆ తర్వాత స్వస్థతలు లేవంటాడు. వాడు ఎక్కడికైనా పోతాడు, ఎంత దూరమైన వెళ్ళిపోతాడు. వాడి చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు అసలు మరణించలేదు, సిలువ వేయలేదు అన్నదాకా కూడా పోయారు చాలా మంది. ఇంకొంతమంది ఏం చేశారంటే, మన ఇండియా వచ్చట ఇక్కడట ఏదో నేర్చుకునేట ఆయన వెళ్ళారట.
అరే బాబు, నువ్వు విమర్శించే ముందు నీ విమర్శకు ప్రతి విమర్శ చేయడానికి నేను సిద్ధంగా లేను, కానీ కాస్తంత పరిశుద్ధ వేద గ్రంథాన్ని ధ్యానం చెయ్యి. నీ మట్టుకు నీ కళ్ళతో చదివితే వాక్యం అర్థం అవ్వదండి. ఇక్కడ పండిపోయి మొత్తం దేవుడిలో అనుభవ జ్ఞానం అనే మాట రాస్తుంది చూడండి. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? 5 అని అంకి తర్వాత 6 అనే మానవుణ్ణి 6 రోజు చేశాడు. 3 అని ఎందుకన్నారంటే ఆ మానవుణ్ణి చేసిన తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ త్రియక దేవుళ్ళు. మనము మన పోలికలో మన స్వరూపమందు మనము నరులను చేయలేము. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, దేవుడు విశాలపరచకపోతే ఈ భూమి మీద ఎవరు ఎక్కడ విశాలపరచబడలేదు. ఇరుకునందు ఉండి నేను మొర్ర పెట్టగా ఆయన ఏం చేశారట? విశాలమైన ఏమిచ్చారు బాబు? విశాలమైన. ఎక్కడుండి మొరపెట్టావు నువ్వు? ఏం మొరపెట్టుండల్లా చూస్తున్నారా బిడ్డలారా? హల్లెలూయా. యా బిడ్డ ఎరా బాబు అమ్మా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యే మనలను మనసారా, నేను ఎన్నోసార్లు అన్నాను యేసయ్యను, నన్ను ఈవెన్ చాలా డాడీ గారిని కూడా ఎలిసా అని పిలిస్తే అసలు నన్ను ఒరే అని పిలిస్తే అంత బాగుంటుంది డాడీ. నిజంగా ఆ మాట అన్నప్పుడు సేబా మమ్మీ గారు, థామస్ డాడీ గారు, క్యాథరిన్ గారు వీళ్ళంతా లైవ్ తీస్తున్నావా? లైవ్ జరుగుతుందా? హల్లెలూయా. 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 ఇంకా అప్పుడు ఏం చేశారంటే ప్రసంగంలోంచి హల్లెలూయా ఎప్పుడైతే అమ్మ అన్నారు ఏమనంటే, నువ్వు ఎంతగా తగ్గించుకున్నా కాబట్టి దేవుడు నేను అంతగా ఇచ్చాడు. వీళ్ళరా ఆ విషయాలన్నీ త్వరలో మీకు చూపిస్తాను. అది ఇంతవరకు మనుషుల పండుగ, మనుషులు డబ్బులు పండుగ, మనుషులు డబ్బులు పండుగ 5 సంవత్సరాలు ఒకసారి వచ్చారు. మనుషుల డబ్బులు పండుగ అయిపోయాక హల్లెలూయా ప్రభువు చెప్తున్నారు, 2 చిట్టీలు వేశాను, 2 విజయాలు చూడబోతున్నాను. హల్లెలూయా. 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 ఆగదు ఉజ్జీవం, ఆగదు పరిశుద్ధాత్మ పంపించిన ఉజ్జీవం, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పంపించిన పరిశుద్ధాత్మ పంపించిన ఉజ్జీవం ఆగదు, ఉజ్జీవం ఆగదు. ఇంకా దారులు ఉన్నారు, చాలా మంది విశ్వాసం వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిగా వాళ్ళు వస్తున్నారు, పెద్దలు సంఘ పెద్దలు. ఇప్పుడే ఒకళ్ళు వచ్చి మళ్ళీ అలా వెళ్ళారు, మళ్ళీ వారు వెళ్ళి మళ్ళీ ఇంకొకరు తీసుకుని రాబోతున్నారు. మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి కొంచెం. హల్లెలూయా. ఏంటి ప్రసంగం నాన్నగారు ఇలా పొడిగించేస్తారు ఏంటి అని మీరు అనుకోకండి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. వాళ్ళకి చైర్ వాళ్ళ చైర్ వాళ్ళకే చేయాలి, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు అన్ని సిద్ధపడి ఉండాలి అని ప్రభు పేరుట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది. అది యేసు
యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులలో యోహాను వారు పండు వృద్ధాప్యం వరకు ఆయన హతసాక్షి అవ్వలేదు. హల్లెలూయా. తర్వాత ఆది కాండము నుండి 5 పంచ గ్రంథములు 5 గ్రంథాలు 5 కాండాలు రాసినటువంటి మోసే గారు కూడా హతసాక్షి అవ్వలేదు. మరి నీకెందుకంటే అంత భయము? ఆది యందు వాక్యమే దేవుడే ఉండెను, ఆదియు అంతమును నేనే అన్నారు యేసయ్య. అల్ఫయు ఒమేగయు నేనే అన్నారు యేసయ్య. ఎంతమంది సంతోషంగా నవ్వుతున్నారు? వాళ్ళు చూడండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. వారం రోజుల కిందటేమో ఏమన్నారు? యూదులు రాజా యేసన్న పట్టుకుని ఏమన్నారు? యూదులు రాజా యేసన్న, యేసన్న రాజుల రాజా యేసన్న, యేసన్న ఓ సన్న ఓ సన్న. హల్లెలూయా. మళ్ళీ వారం తిరిగి వచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే సిలువేయుడి, 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 సిలువేయుడి. ఆ పాపం ఏదో మా మీద ఉండిని, మా పిల్లల మీద ఉండిని అని అడిగారు వాళ్ళు. అందుకే రామాలో అంగలార్పు వినబడిను అని రాయబడిన ప్రవచనం నెరవేరింది. 2 ఏళ్ల వాడైనా పుట్టినవాడు మొదలుకుని 2 సంవత్సరాల వరకు ఉన్నవాడిని అందరినీ హతమార్చమని రాజైన హేరోదు ఆజ్ఞాపించాడు. అంటే జ్ఞానం ఎప్పుడు బయలుదేరాడండి? యేసయ్య పుట్టినప్పుడే, యేసయ్య గర్భములోనికి భిన్నముగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గర్భం మరియ తల్లి గారికి ఇవ్వగానే జ్ఞానులు చూశారు. ఆ జ్ఞానులు ఎవరంటే తూర్పు దేశ జ్ఞానులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చినప్పటికీ యేసు ప్రభు వారి దగ్గర వచ్చినప్పటికీ ఏమైందంటే వాళ్ళు నక్షత్రాన్ని దగ్గర వచ్చేసి దాకా నక్షత్రాన్ని పట్టుకున్నారు. దగ్గరికి వచ్చాక నక్షత్రాన్ని పట్టుకోకుండా నక్షత్రాన్ని వదిలేసి వీళ్ళు భూమి మీద ఉన్న ఎవరు భూమి మీద ఉన్న మనుషులు అనే నక్షత్రం దగ్గరికి నక్షత్రాలు. హల్లెలూయా. నక్షత్రాలు దేనికి గుర్తుగా ఉన్నారంటే, ఒక నక్షత్రము అంటే ఎవరు? నీతిమంతులు నక్షత్రములను పోలి ప్రకాశించుచున్నారు. ఎక్కడంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో ఏమని రాయబడి ఉందండి? ఆకాశ మండలం అంటే పరలోక రాజ్యములో, అనగా ఆకాశంలో కనబడుతున్నటువంటి ఒక నక్షత్రం అంట. అన్నారు, నాకు తెలియదు, నేను వెళ్ళి చూడలేదు, కానీ భూమి కంటే కొన్ని కోట్ల పెద్దదంట ఒక్కొక్క నక్షత్రం. అలాంటి నక్షత్రాలన్నింటినీ అలా పెట్టి అలా ఎలాగండి అన్నాడు ఆయన. పగలు వెలుగుతూనే ఉంటాయి, మాపులు వెలుగుతూనే ఉంటాయి. చీకటి వచ్చినప్పుడు మాత్రమే అవి వెలుగుతున్నాయని మనకి కనబడుతుంటాయి. మేఘాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు కూడా కనబడవు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి. యేసు, నేను ప్రసంగం ముగిస్తున్నాను, నా సమయం ప్రసంగాన్ని కుదించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము
3వ లేఖనం చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మింతే జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయం చేశాడు. రాజీ పడలేదు దేవుడు. రాజీ పడడానికి ఏమన్నా రాజకీయమా లేకపోతే మరొక ఫంక్షనా? ఇది దేవుని రాజ్య వ్యాప్తి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల పాపముల కొరకు ఆయన బలి అయిపోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పరే, కొంచెం గట్టిగా చెప్పరే. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచుతునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని ఆయనతో చెప్పాను. ఎంత గొప్ప మాట అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి. మరియు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఆకాశము తెరవబడుటయు, అదిగో చూడండి, మీరు ఆకాశము తెరవబడుటయు. ఏమంటే ఎక్కడైనా జరిగిందా? భూమి మీద భూకంపాలు వస్తూ అక్కడక్కడ ఊగిన చరిత్ర ఉంది. వానలు వరదలు వచ్చి, సునామీ వచ్చి, తుఫాన్లు వచ్చిన చరిత్ర ఉంది. కానీ ఆకాశము తెరవబడుట ఇప్పటికి ఎవరు చూడలేదు. అది బాబు బంగారు తండ్రి వాక్యంలో రాయబడిన మాటలు. వాక్యం జీవమైన వాక్యం. యోహాను 1వ వచనంలో కూడా అక్కడ చాలా అద్భుతమైన జీవవాక్యము అని రాసి ఉంటుంది. హల్లెలూయా. ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎగుటయు దిగుటయు. ఇప్పుడు జరుగుతున్నదే. ఇక్కడున్న మనుష్య కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించి తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాతో పాటు రాజ్యములో ఆయనకు హక్కు కలిగజేస్తాను. హల్లెలూయా. అసలు వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావు నతానేలు. ఎంత గొప్ప మంచి మాట చూడండి. యేసు అంటారు 48లో, యేసు 47లో మాట్లాడతారు. యేసు నతానేలు తన యొద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు చెప్పారు. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త నేర్చుకుంటావా? మనుషుల సువార్త నేర్చుకుంటావా? 2 సువార్తలు ఉన్నాయి భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలలో యేసు చెప్పిన సువార్త మాత్రమే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పేతురు గారు రాసిన 2 పత్రికలు, 14 పత్రికలు రాసిన పౌలు గారు. హల్లెలూయా. తర్వాత యూదా రాశారు. హల్లెలూయా,
హల్లెలూయా చెప్పండి. 3 యోహాను పత్రికలు ఉంటాయి. ఇంకేమి ఉంటాయి చెప్పగలరా? గలతీయులు, హల్లెలూయా, ఎఫెసీయులకు, కొలసీలకు, హల్లెలూయా, ఫిలోమోనుకు, ఫిలిప్పీలకు, తెస్సలోనియులకు, ఎఫెసీయులకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దారి ఉండి సంగతులు వస్తున్నారు. ఒకరు వచ్చారు, ఇంకొకరు కూడా వస్తున్నారు. వారు హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఏమని ముగించుకోవాలి? ఏమని ముగించాలి? ముగింపు బిగింపుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడడం, ఎక్కడం, దిగడం ఏంటండి? ఎక్కిన వాళ్ళు మళ్ళీ దిగిపోవడం ఏంటి? హనోకు ఎక్కాడు కదా, దేవునితో నడిచి వెళ్ళిపోయాడు కదా, మరి దిగాడా? మోసే గారు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ దిగారా? ఏలియా గారు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ప్రమోషన్ వచ్చింది. ఏలియా భయపడిపోతుంటే చాలా మంది వాక్యాన్ని వక్రీకరించేస్తారు. ఏలియా పిరికోడైపోయాడు, ఏలియా చాలా అదైపోడు, ఇదైపోడు, అలా అదే అంత సీన్ లేదు నీకు. ఏలియా ప్రమోషన్ వచ్చింది ఆయనకి. హల్లెలూయా. ఆయనకి మామూలు గుర్రాలు రాలేదు, మామూలు రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే, హల్లెలూయా, నాకు 2 కోలు తోలాలి నీళ్ళ అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. కింద చెప్పుకుని, గుడ్డలు చెప్పుకుని కింద నేలపడి ఏడుస్తుంటే ఆకాశము నుండి అంతలో మేఘం నుంచి తీసుకెళ్ళిపోతుండగా పైన ఉన్న తుంపడి పడింది. ఆ తుంపడి పైనే ఆ తుంపటి యేసుక్రీస్తు ప్రభువు పంపిన పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుగా ఉంది. ఏలియా ఎవరికి గుర్తుగా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తుగా ఉన్నారు. హల్లెలూయా. మొదట ఏలియా అయితే ఎలాగైతే వెళ్ళాడో అలాగే మోసే, ఇంకెవరు వచ్చారు? యేసు వారి దగ్గరికి ఎవరు వచ్చారు? రూపాంతర కొండ మీద మోసే గారు, ఏలియా గారు వచ్చి ఏం మాట్లాడుకున్నారు? రేపు ఎన్ని సీట్లు వస్తాయని మాట్లాడుకున్నారా? హల్లెలూయా. లేదా సీట్లు లేదు, హాటు లేదు, సీటు లేదు. హల్లెలూయా చెప్పండి. వారు మాట్లాడుకున్న మాటల యొక్క సారాంశము ఇదిగో ఇక్కడ చెప్తున్నారు. ఎక్కుచు దిగుచు. హల్లెలూయా. క్రైస్తవుడనే ప్రతి మానవుడు జీవితంలో ఏదో ఒక మనిషిలో బలహీనత ఉంటుంది. అది ఏ మనుషుడైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప భూమి మీద ఉన్న ఎంతటి మహా వ్యక్తి అయినా సరే, అందుకే ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పులి స్టాప్ పెట్టారు. ఆయన ఏమని పులి స్టాప్ పెట్టారంటే, మీలో ఎవరైనా పాపం లేని వాడు ఉంటే నాలో పాపం ఉందని రుజువు చేయగలడా? ఇప్పటికీ చేయలేకపోయారు. హల్లెలూయా. ఏమంటే దారంటే కుక్కలు వెళ్తూ ఉంటాయి, అవునా కదా? కుక్కలన్నీ ఏం చేస్తుంటాయి? దానికే భయపడిపోయి బరిగేసుకుంటూ ఉంటాయి. పిల్లులు వెళ్తూ ఉంటాయి. మా ఇంటికాడ అదేంటో కానీ అన్ని గోడలు వెరైటీగా, అసలు ఒక్క పిల్లి కూడా కింద నడదు. అన్ని పిల్లలన్నీ గోడల మీద నడిచేస్తుంటారు. హల్లెలూయా. వాటిని ఏదో తౌరేస్తున్నారు అన్నట్టుగా, మరి ఏదో చేస్తారన్నట్టుగా బయటికి రాగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఈ గోడ నుంచి ఆకూడదు, ఆ గోడ నుంచి ఈ గోడ, ఈ గోడ నుంచి ఆకూడదు, తెగ తిరిగేస్తా ఉంటాయి. కానీ అక్కడ గమనించుకోవాలి, దానికి పిరిగితన ఆత్మ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఏలియా ఆత్మ పిరిగితన ఆత్మ కాదా? ఏలియా చేయవలసిన పని చేశాడు.
ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో తెలుసా అని ఎవరు నన్ను అడిగాడు? ఆహాబును అడిగాడు. మామూలు విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అద్భుతం ఏంటంటే ఒక్క పూట కాకులతో ఆహారం పెట్టి దేవుడే లేపి నీకు ఇంకా ప్రయాణం అంటే ఎన్ని రోజులు నడిచాడైతే 40 days 40 రోజులు నడిచాడు. 40 రోజులు కొండ మీద యేసయ్య చూడండి, యేసు ప్రభువుని కూడా కొండ మీద చూడండి అమ్మా, చూడండి చూడండి. హల్లెలూయా. అది చెప్పే కంటే ముందు మొట్టమొదట వచనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంటే పైన ఏం రాశాడు? పైన ఏం రాశారండి? సాక్ష్యం ఇచ్చును. ఫుల్ స్టాప్ పెట్టారు అక్కడ. ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ కామ పెట్టి మళ్ళీ ఆ వచనాన్ని పొడిగించారు. చూడండి, ఏంటండి ఇది? ఆయన సాక్ష్యము వాక్యం నెరవేరుతుంది. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడు. ఏ కారణం ఏంటి? కారణం ఏంటంటే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే కింద పుట్టింట్లో ఏం రాస్తుందో చూడండి. పై నుండి అది గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి రాగా యేసు బహుగా ఆనందించుకొని రాశాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు అని రాసింది. హల్లెలూయా. దేవుని రాజ్యము అన్నపానములతో లేదు కానీ దేంతో ఉంది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు పైనుండి కొత్తగా పుట్టాలంటే, ఇక్కడ ఒకరు రక్షించబడాలంటే, భూమి మీద రక్షణ జరగాలంటే అదిగో 20 చదవండి, 29వ వచనం చదవండి. 3:29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినుడి. ఆగండి బిడ్డలారా, పెండ్లి కుమార్తె గలవాడు ఎవరు? ఎవరా పెండ్లి కుమార్తె? పైనుండి భూమి మీద ఒకరు క్రొత్తగా జన్మించాలి. ఏంటంటే అపోస్తల కార్యము 12వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, 4వ అధ్యాయము 12వ లేఖనం. మరి ఎవని వలన రక్షణ కలుగదు? యేసుక్రీస్తును ఈ నామములోనే రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద ఎవరిలో ఇవ్వబడిన మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున
కలగదు, రక్షణ పొందలేరు. నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఉండగాక, నువ్వు ఈ భూమి మీద ఎంతో పరిశుద్ధుడిగా ఉంటే ఉండగాక, నాలో ఏ పాపం లేదు, నేను చాలా నీతిమంతుని అయితే దేవుడికి స్తోత్రం. అలా ఉంటే ఇంకా చాలా మంచిది. కానీ భూమి మీద వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏం చేశారు? పాపము చేసేసి యేసునిచ్చే మహిమను పొందలేకపోయారు. దేవుడు అనుగ్రహించు మహిమ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నమ్మరు, మీరు నమ్మితే ధన్యులైపోతారు. నమ్మిన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారు ఏం చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు. ఈ లోకంలో ధన్యుడు ఎవడండి? యేసుని విశ్వసించిన క్రైస్తవుడు మాత్రమే ధన్యుడు. క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. ఇంకొకటి ఉంది, ఎన్ని చదువుకుంటే ట్రైన్ అయిపోతుంది, కానీ 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు. ఉదయం వచ్చి సూర్యుడు వచ్చి, ఉదయాన్నే సూర్యుడు వచ్చి మళ్ళీ సాయంత్రం సంధ్య వేళ అయిపోయి మళ్ళీ ఉదయం వచ్చినట్టుగా క్రైస్తవులు అనగా చిన్న పిల్లలను పోలి మారిపోవాలి. అంటే బాగా మరుగుజ్జులైపోమని కాదు, ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తలాంతులు, నీ వరాలు, నీ ఫలాలు, నీకున్న జ్ఞానం, నీకున్న సమస్త జ్ఞానం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నీకు దేవుడికి నీకు మధ్యలో ఉండి విరోధిగా మారిపోతుంది. దాని పేరే దురాత్మ, విరోధి ఆత్మ. దేవుడికి నీకు మధ్యలో గోడలు ఉండకూడదు. గట్టిగా కాళ్ళు వచ్చి అందుకోసము దేవాది దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసు చూచి, యేసు కన్నులెత్తి చూచి. హల్లెలూయా. అంటే ఈ 17వ యోహాను సువార్తలో తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. అంత ఐక్యత ఉంది చూడండి తండ్రి కుమారుల మధ్యలో. ఏ తండ్రి? ఈ లోక సంబంధమైన తండ్రి కాదు, ఈ లోక సంబంధమైన కుమారుడు కాదు. హల్లెలూయా. పున్నామి నరకము నుండి తప్పించాలంటే నీకు పుత్రుడు జన్మించాలి అని ఎంత మాట సత్యమో అదే సత్యానికి జవాబు ఇక్కడ రాస్తుంది. కుమారుడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, తండ్రి అనగా మన ప్రభువు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట యేసయ్య మాట్లాడుతున్నారు అన్నమాట. 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. యేసు వారిని చూసి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో యేసయ్య అంటున్నారు, యేసు వారిని చూసి మీరిప్పుడు నమ్ముచున్నారా? ప్రశ్న వేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటారు, విశ్వాసమును కనుగొందునా అంటారు ఆయన. బయట జరుగుతున్నవన్నీ చూసి
లోకములో జరుగుతున్న వాటిని చూసి విశ్వాసి కలవరపడడు. యెషయా గ్రంథంలో రాస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు, వెరవడు, భయపడడు. ఎందుకంటే అతడు దేవునితో ఉన్నాడు, దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడిలో నుండి వచ్చిన దేవుని కుమారుడు ఎంతగా విభజించి, ఎంతగా విడమర్చి, ఎంతగా మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాసిచ్చారండి. పరిశుద్ధ గ్రంథము లేకపోతే భూలోకం మరో పాతాళలోకం అయిపోతుంది. అందుకే దేవుడు ఎలా ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. అందుకే ఈ గ్రంథానికి ఉన్న పేరు ప్రపంచంలో ఏ గ్రంథములకు రాలేదు, పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. చదవమ్మా. నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చుచున్నది. ఇది గడియ వచ్చి ఉన్నది. కొట్టు చప్పట్లు. యోహాను పత్మోసు దీవిలో ఇదే వచ్చును, ఆయన లోనుడు వచ్చిన ప్రత్యక్షత ఆయనకు బలపరిచింది. నేను ఒంటరిగా లేను, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఇంకా పొడిగించాడు చూడండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. అంటే ధైర్యము చెడిన మాటలు నీకు వస్తున్నాయేమో, నీ ధైర్యాన్ని మింగేసే అపవాది యొక్క మాటలు, అపరాధ భావాలు, దుఃఖాలు, వేదనలు, పిరికితన ఆత్మలు, పిచ్చాచి ఆత్మలు ఈ లోకములో ఆకాశ మండలమందు సంచరిస్తున్న దురాత్మ సమూహాలు ఖాళీగా కూర్చుని పైన కబడ్డీ ఆడుకుంటున్నది. భూమి మీద క్రీస్తుని అంగీకరించకుండా అవి అహర్నిశలు క్రీస్తు దగ్గరికి రానివ్వకుండా మానవ జాగ్రత్తని ఏ రంగాలలో, ఏ కోణాలలో, ఎన్ని విధాలుగా ఆపాలో అన్ని విధాలుగా విశ్వాసమును తొలగించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీ విశ్వాసము నమ్ముకున్నారా? నీ నమ్మకము కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కడముట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నారు నిన్ను? చదువు. లోకములో మీకు శ్రమ వస్తుంది. శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు. బాబు పొద్దున్న చాలా సందాలు చాలా శ్రమ పడ్డారు బాబు అంటే, అవునా కదా? బరువులు మోసినప్పుడు, బత్తాలు మోసినప్పుడు, లేకపోతే ఏదో పని చేస్తున్నప్పుడు ఏమంటేనే హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తుని అంగీకరించకుండా నిన్ను సాతానుడు ఏం చేస్తాడంటే, వాడు గర్జించు సింహం ఒలే అన్నారా, లేకపోతే గర్జించు సింహంలా అన్నారా? అది సింహం కాదాడు, సైతాను సింహము కాదు, లూసిఫరు సింహము కానే కాదు. అసలైన సిసలైన సింహము ఒక్కడే, ఆయన సింహము. హల్లెలూయా, హల్లెలూయా. అది సింహం అనుకుంటున్నాడు, కానీ పొల్లన్ని పీకేశాడు దేవుడు బోలకొండ కొండ మీద. హల్లెలూయా. కల్వరి కొండ మీద వాడి పొల్లు పీకేశాడు. మరణానికే మరణము రప్పించిన మృత్యుంజయుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మహిమ కలుగును గాక. ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. లోకానికి ఓడిపోయారా? దేవుడు జయించారా? జయించారు. తండ్రిగా పైన ఉన్నారు, కుమారుడిగా కింద ఉన్నారు. కుమారుడు లోకమును జయించి వెళ్ళిపోతున్నప్పుడు అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ లేఖనములో అక్కడ 22, అక్కడ 10, 12, 13, 14లో ఇద్దరు దేవదూతలు, ఇద్దరు మనుషులు
కనబడతారు అక్కడ. మీరు ఎవరు వెతుకుతున్నారు? ఆయన లేఖనములు చెప్పినట్లుగానే ఆయన లేచి కొంతమంది అలిసిపోయి కొడతలేదు, లేకపోతే ఎందుకు కొడతలేదు నాకు అర్థం అవుతలేదు. చప్పట్లు హల్లెలూయా. ముగించేదని కొడతలేదమ్మా, అలా ముగించే బాధలు కొడతలేదమ్మా. హల్లెలూయా. మీరు నేను మిమ్మల్ని వెంబడించడం కాదు, మీరు నేను కూడా యేసుని వెంబడించాలి. యేసుని వెంబడిస్తేనే, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించిన వారు పాప క్షమాపణ పొందుకుంటారు, మోక్షం పొందుకుంటారు, పరలోక రాజ్యం వారిది, స్వర్గము వారిదే. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకపోతే 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ, అంటే కుమారుడికి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందరికీ రక్షణ చేయాలంటే దేవుడి లేఖనం లోకమందంతటా ప్రకటించబడుతుంది. అప్పుడు అంతము వస్తుందని లేఖనం గర్జిస్తుంది. చూడండి 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చప్పట్ల కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవము పైనన్నారు, నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చి. ఏమండి, ఎంత మంచి మాట! వారందరికీ దేవుడు పక్షపాతి కాడండి. ఎవరు దేవుడిని వెతుకుతారో దేవుడు వారి ఖచ్చితంగా దొరికేస్తాడు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. వాటి వాటి జాతి ప్రకారం ఏమంటే ప్రయత్నండి, వాటి వాటి జాతి ప్రకారం, వాటి వాటి కాలమున అన్నిటిలో అతి మనోహరముగా వాటి వాటి కాలమున అన్నిటిలో అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా, యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె పిల్లరా, ఆయన ఆకాశముతో ఒక శబ్దం వినబడుతుంది. యోర్దాను నదిలో రక్తమాంసాలు ధరించుకుని యేసు ప్రభువారు ఉన్నారు. పావురము ఆకారము వలె పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వంటి దేవుడైన యేసు మీద వ్రాలారు. అదే సువార్త. ఏ భేదము లేదు. యేసుని అంగీకరించేవాలి. యేసును నీవు అంగీకరించాలంటే మొదట నీవు తండ్రి దృష్టిలో ఉండాలి. తండ్రి అంటే ఎవరంటే యెహోవా నామము, యెహోవా దేవుని దృష్టిలో నువ్వు వెళ్ళవలసిన వాడివై ఉన్నావు. నీ అంతటి నీవు రక్షించబడలేవు, నీ అంతటి నీవు రక్షణ పొందలేవు. యెహోవా దేవుడు అనుగ్రహించాలి. ఏమనుగ్రహించాలి అది కూడా చదువుకుందాం. 17, 25, 26. నీతి స్వరూపుడు వగు తండ్రి, నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు. ఏమి ఎరగలేదు? లోకము నిన్ను ఎరుగలేదు. మరి ఎందుకు టెన్షన్? నేను నిన్ను ఎరుగుతాను. వాడు ఎంతో విమర్శిస్తాడు. వాడు ఎంత విమర్శించినా వాడికి విమర్శించడమే తెలుసు. విమర్శించే ఆత్మ విమర్శిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయందు ధన్యుడు ఏమని చెప్పారు? ఏం చెప్పారమ్మా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆత్మ విషయమై దీనత్వము
కలిగి జీవించిన వారికి ధన్యత్వం వచ్చేస్తుంది. అప్పుడు ఏం వస్తుందంటే మానవత్వము మహిమతత్వముగా మారి దైవతత్వముగా భూమి మీద దేవుని పోలి నడుస్తారు. పౌలు గారు అందుకన్నారు, నేను యేసుని పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాగా భక్తుడు అనలేకపోయాడు. కాబట్టి ఎవరికి? పౌలు గారు విగ్రహారాధన చేసిన వారికి ప్రకటించారు. పౌలు గారు ఇశ్రాయేలీయులకు ప్రకటించారు. పౌలు గారు రోమీయులకు కూడా ప్రకటించారు. పౌలు గారు ఎవరికి ప్రకటించారు? కొరింథీయులకు ప్రకటించారు. అక్కడ చాలా చాలా భయంకరమైన పాపం ఉన్న ప్రదేశం అది. అంతేకాదు అద్భుతమైనటువంటి దేవుని వెతికే ఏథెన్స్ వారులకు దేవుని సువార్త ప్రకటించారు. హల్లెలూయా. గలతీయులు కూడా వారికి కూడా సువార్త పంపించారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారి పేరు ఏముంటుంది? ఒక ఊరు పేరు తగిలిస్తారు. ఏ ఊరది? నజరేయుడైన. అంటే నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అని ఒక సామెత పుట్టించారంట. ఒక సామెత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోడ్డులో నుంచి ఆత్మలు రాగలవా అని ఒక సామెత పెట్టారా? హల్లెలూయా. ఇసుకెట్టే రాళ్ళని జనసమూహాలు రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గెహాజీ ఆత్మ కాదు, ఇది లాబాను ఆత్మ కాదు, ఇది బిలాము ఆత్మ కానే కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇది ఆబాను ఆత్మ కానే కాదు, ఇది ఎస్తేరు ఆత్మ, ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు నమ్ముతారో వారు వాక్యాన్ని నమ్ముతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే స్వీకరిస్తారో వారు నింపుదల ఉంటారు. వారు జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు. కొన్ని వేల ఆత్మలకు వారు తల్లిదండ్రులుగా నడిచిపోతారు. నీవు కూడా అలాగా అవ్వాలి. నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించాలి. దేవుడు మనకి యోహాను ద్వారా తెలియజేశారు. ఒంటరిగా ఉన్నానయ్యో, ఎవరు లేరు, ఈ కీకారణ్యంగా ఉంది, ఈ చెట్లేంటి ఈకిలేంటి అని అనుకోలేదు. ఆ ఆకుల మీద దేవుడు ఇచ్చిన దర్శనాలు రాసేశాడు. వెళ్తూ కూడా యోహాను గారు దేవుడే బయలుపరిచారు. దర్శనమిచ్చి ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథం అని కూడా అనేకులు అంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ కలుగును గాక. నా రాజుకు మహిమ కలుగును గాక. నా దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా కానంత వరకు క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తుని అంగీకరించిన వారే క్రైస్తవులు. క్రీస్తు, మా అమ్మ క్రీస్తుని నమ్ముకుంది, మా నాన్న క్రీస్తుని నమ్ముకున్నాడు అని అనుకుని నేను కూడా క్రైస్తవుని అని అనుకుంటే కుదరదు. క్రైస్తవులు ఎప్పుడయ్యారంటే వారు క్రైస్తుని అనుభవించినప్పుడు, క్రీస్తుని అనుభవించి అన్య భాషలతో మాట్లాడుతూ ఉండగా 50వ రోజున అనగా పెంతెకోస్తు పండుగ రోజున ఎక్కడ 120 మందికి పైగానే ఎక్కడ మేడ పైన పరిశుద్ధాత్మ పొందుకుని అన్య భాషలు మాట్లాడచాకని వారందరి తలల మీద అగ్ని చోళల రోగన వారు మాట్లాడుతుండగానే ప్రపంచ భాషలని వచ్చేసాయి. మొట్టమొదట నాతో చాలా మంది ప్రశ్న వేస్తుంటారు, మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి భాషలు అదే మీరేమో లబరగలబా సిగ్గులబా అంటారు, అక్కడేమో మరి ఆయా భాషలు మాట్లాడాలంటారు. తెంగరుడా, భూమి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే
భూమి మీద ఉన్న భాషలన్నీ పరిశుద్ధమైపోయాయి. చప్పట్లు కొట్టి మొట్టమొదట బాబేలు గోపురం దగ్గర హల్లెలూయా వ్యతిరేకతలో భాషలు తారుమారు చేస్తే హల్లెలూయా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 2 అంటే ఎవరు? పాత నిబంధన క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన ఒకటవగానే ప్రపంచ భాషలన్నీ పరిశుద్ధమైపోయాయి. అంతేకాకుండా అక్కడికి దేవదూతల భాష కూడా దిగి వచ్చింది, అక్కడికి దేవుని భాష దిగి వచ్చింది. అదే భాష దేవుడి భాష. దేవుడికి తప్ప మనుషులకు అర్థం కాదు, దేవదూతలకు అర్థం కాదు, ఇంకా సాతానుకు అర్థం కాదు, లూసిఫర్కి అర్థం కాదు. అన్య భాషలు. అందుకే అన్య భాష అంటే ఈ భూమికి సంబంధించిన భాష కాదు, అది పరలోక భాష, అది ఇతర భాష, అది పరిగెత్తి వచ్చిన భాష. డౌట్ క్లియర్ చేసుకున్నా. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కోసం అంగలార్చి ప్రార్థించు, రోధించు, విజ్ఞాపన చేయి. దేవుడు ఈ లేఖనాలను దీవించి వర్ధలింపు చేసి పద్మాసు దీపులో దేవుడు ఏం చేశాడు? ప్రకటన గ్రంథాన్ని ఇచ్చేశాడు. 22 ఎన్ని అధ్యాయాలండి చెప్పాలి? ఎన్ని అధ్యాయాలు ఇచ్చారు? గట్టిగా చెప్పండి. నాకు చెవుడని కాదు, గట్టిగా అందరూ వినపడాలి. 22 అధ్యాయాలు. హల్లెలూయా. 20 తర్వాత ఏమైంది? 2 హల్లెలూయా. 2022 హల్లెలూయా. అదే 12వ అధ్యాయం 22వ అధ్యాయము లాస్ట్ చూడండి. లాస్ట్ మాట చూడండి. త్వరగా పరిగెట్టాలి. ఆకలి మీకేనా? నాకేదో ఆకలే. దైవజనుడిని ఎన్నున్నాయి చెప్పండి. చదవండి అన్నమాట. 20 వచనం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అవును అని కామ పెట్టారు లేదా? త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఫుల్ స్టాప్ పెట్టారా? ఫుల్ స్టాప్ పెట్టి ఆమె అని చెప్పి మళ్ళీ కామ పెట్టి మరి ఏం రాశారు చూడండి. అది హల్లెలూయా. ప్రభువు అయిన యేసు రమ్ము. ఎవరంటున్నారన్నమాట? హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ మాట ఉందమ్మా? హల్లెలూయా. 18వ వచనం, 17వ వచనం, 16వ వచనం, 16వ వచనం చదువమ్మా. సంఘముల కోసము మూడవ భాషలో సంఘముల మీద. హల్లెలూయా. 17వ వచనం చదువమ్మా. 16వ వచనం పూర్తి చేయలేదండి. పూర్తి చేయండి దయచేసి. నేనే ఆపాను మిమ్మల్ని. యేసు అను నేను మీరు ఇక్కడ గమనించాలి. చాలా మంది క్రీస్తులు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారన్నారు. హల్లెలూయా. కానీ అబద్ధ యేసు రాడు. యేసు ఒక్కడే రక్షకుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. హల్లెలూయా. దావీదు అంటే అర్థం ఏంటి? నాట్యము. హల్లెలూయా. ఎర్రని వాడు. హల్లెలూయా. నున్నని కన్నులు కలిగిన వాడు, అందమైన సౌందర్యవంతుడు. హల్లెలూయా. ఆమేన్.
ఇప్పుడు అసలైతే వస్తుంది. ఒకటి అనగా యెహోవా దేవుడు, ఏడు అనగా సంపూర్ణమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక ఏకనామమైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం. ఏమంటుందో చూడండి. 17 వచనం పెద్ద అక్షరాలతో రాసుందా? పెద్ద అక్షరాలతో రాసుందండి. ఏమండి బాబు, అమ్మా బిడ్డ, ఆత్మయు గట్టిగా కళ్ళు చెప్పాలి. కొంచెం గట్టిగా కోట వైపు గట్టిగా రాష్ట్రాలలో చెప్పినట్టు చెప్తారు. ఇంకా వేవేల దేవదూతలు వేవేల సైన్యముతో ఆయన పెద్ద కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ఈ ప్రపంచమంతా యేసుని విశ్వసిస్తుంది, అంగీకరిస్తుంది. ఇది ప్రవచనం. ఎవరు ఎంత మాత్రము నశించుకోవడానికి ఇష్టమో లేదు. అందరిలో అంతటా మారు మనసు పొందవాలని దేవాది దేవుడు ఆయన ఆదేశం చేస్తున్నాడు. అంతేగాని ఆయనకేదో వేరే భాషలో వేరే పనులు ఏమి లేవు. ఆయనకున్నది ఒక పని, తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు నా యేసయ్య. భూమి మీద రక్షణ పొంది శ్రమలు పడుతున్న వారు, రోగాలతో వ్యాధులతో బాధలతో ఇక్కట్లతో ఇబ్బందులతో సమస్యలతో అనుమానాలతో ఇంకా సాతాను చెప్తున్న ప్రతి అబద్ధాన్ని నమ్ముతూ కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా? నీకోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దగ్గర ఖాళీగా లేడు ఆయన, ఖాళీగా లేడు ఆయన. విజ్ఞాపన, భూమి మీద ప్రార్థన, పరలోకంలో విజ్ఞాపన, మధ్యలో ఆత్మతో నీతిని గురించి, తీర్పుని గురించి, దేని గురించి, పాపమును గురించి నిన్ను గురించి ఆయన రెండవ రాకడకు సిద్ధపరచుచున్నాడు. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైంది గాక. ఆమేన్. అక్కడ కొన్ని ప్రాచీన ప్రతులలో పరిశుద్ధుల అందరికీ దేవుడి మాటలు, ఈ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడిన గాక, ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు బియోలా గారు ప్రార్థన చేస్తారు. సర్వాధికారి సర్వోన్నతుడా కృపగల దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన రాజాది రాజా, నాయన భూమి మీద దినాలలో ప్రభా నీవు ఎంతగానో ప్రభా అయ్యా నీ సువార్త ప్రకటించి నాయన నీ అనుభవ జ్ఞానము చేత ప్రభా అనేకులను ప్రభా రక్షణలోకి నడిపించావు ప్రభా. ఇదిగో నీ రక్షణ ప్రభా అయ్యా భూమి అంతటా తెలియపరిచావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలను, నీ సేవకులను పంపించే ప్రభా నీ రక్షణ అంతయు తెలియపరిచావు దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు ప్రభా ఇదిగో నాయన, ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం వందనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. పరలోక రాజ్యం వారిది అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆత్మ విషయమై దీనులైన వారిగా మమ్మల్ని చేసి ప్రభా నీ వాక్యం కొరకు అయ్యా కృష్ణ కలిగిన వారిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నావు. నువ్వు నీతి స్వరూపుడకు తండ్రివి, సత్యవంతుడవు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ నామమునే కానీ మరి ఏ నామమున రక్షణ లేదని నువ్వు సెలవిచ్చావు ప్రభువా, నీ వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా సమస్తమును ఎరిగిన దేవుడు, తల్లి గర్భములో పిండము కాకమునిపై నువ్వు ఎరిగిన దేవుడు యేసయ్యా, నీకు వందనాలు. ఈ లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా నువ్వు దిగి వచ్చావు దేవా, నీకు వందనాలు తండ్రి. రక్షక నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నీ కృపయు అయ్యా ఇదిగో ఇద్దరు మనుషులు ప్రభువా అయ్యా మరి అమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులు నడిచి వెళ్తున్నప్పుడు వారితో మాట్లాడవు అయ్యా, నువ్వు ఆరోపణమైనప్పుడు దేవా ఇదిగో నువ్వు సమాధి చేయబడినప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఉన్నారు. ఆరోపణమైనప్పుడు ఇద్దరు దేవదూతలు ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఇద్దరు దేవదూతలను ఇస్తావని సెలవించావు ప్రభువా. ఈ స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ఇక్కడ మేమే కదా అనేక దేవదూతలు ఇక్కడ నీ వాక్యం ఉన్నాయి ప్రభా,
సంతోషించాయి, ఎత్తిరిగేశాయి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇది ఈ పరిచయం ఇంకనూ అంచెలంచెలను అభివృద్ధి పరచండి, అనేక ఆత్మలు నడిపించండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచని వాక్య ప్రవాహంలో మీరు త్రాగినట్లుగా, నీ ఆనంద ప్రవాహంలో త్రాగినట్లుగా నువ్వు ఆజ్ఞాపించావు ప్రభావ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు